హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం స్వచ్ఛమైన ఆవు పాలతో జున్నుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. ఆవు పాలతో జున్నుని సంవత్సరానికి ఒక్కసారి తిన్నా మన కడుపంతా శుద్ధి అవుతుందంటారండి. అంత ఆరోగ్యకరమైన జున్నుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. ఆవు కానీ గేదె కానీ ఈనిన తర్వాత మనకి మొదటి 3 రోజుల్లో వచ్చే పాలని జున్ను పాలు అంటామండి. నేను ఇక్కడ గిన్నెలోకి 1 గ్లాస్ జున్ను పాలు తీసుకుంటున్నానండి. దానికి 1.5 గ్లాసు పచ్చిపాలు అండి. ప్యాకెట్ మిల్క్ అయినా ఏదైనా తీసుకోవచ్చండి, బాయిల్ చేయని పాలు. మనకి ఇక్కడ ఆవు పాలు కాబట్టి ఇక్కడ తక్కువ పాలు పడతాయండి, 1.5 గ్లాస్ పాలే. అదే గేదె పాలు మొదటి రోజు అయితే జున్ను పాలు, దానికి పాలు 3 గ్లాసుల వరకు పడతాయండి. దానికి 3/4 గ్లాసు బెల్లం వేయండి, సన్నగా తురుముకున్న బెల్లం వేయండి. నచ్చిన వాళ్ళు సగం పంచదార సగం బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ స్వీట్ అనేదాన్ని మనకి టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి అండి. ఈ బెల్లం మొత్తం కూడా పాలల్లో కరిగేలా కలుపుకోవాలి అండి. ఇలా మొత్తం కరిగిన పాలని మనం ఒక గిన్నెలోకి వడగొట్టుకోవాలి అండి. మాకు ఇక్కడ జున్ను చేసుకునేటప్పుడు గ్లాసులు అనేది అలవాటు అండి, అందుకని నేను గ్లాసుల్లోకి వడగొట్టుకుంటున్నాను అండి. మనం ఈ పాలని గ్లాసుల్లోకి పోసుకునేటప్పుడు పై వరకు పోసుకోకూడదు అండి, కొంచెం వెల్తిగా పోసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది ఉడికేసరికి ఇంకా పై వరకు వస్తుంది అండి. ఈ విధంగా పాలు మొత్తాన్ని మనం గ్లాసుల్లోకి కానీ గిన్నెలోకి కానీ వడగొట్టుకోవాలి అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ కానీ ఒక గిన్నె కానీ కుక్కర్ కానీ ఇడ్లీ పాత్ర కానీ ఏదైనా అండి పెట్టుకుని దాంట్లో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి అండి. అందులో మనం రెడీ చేసుకున్న జున్ను గ్లాసులని పెట్టుకోవాలి అండి. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలి అండి. జనరల్గా జున్ను తింటే చాలా వాతం అని చెప్తూ ఉంటారండి, కానీ ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి. మనం ఆ విధంగా వాతం చేయకుండా పైన మిరియాల పొడి కానీ సొంటి పొడి కానీ చిమ్ముకుంటామండి, అలాగే యాలకుల పొడి కూడా వేసుకుంటామండి. అది మనకి టేస్ట్కి తగ్గట్టుగా మనం మార్చుకోవాలి. ఇక్కడ మేము మిరియాల పొడి ఒక్కటే వేసుకుంటామండి. ఈ విధంగా మనం మిరియాల పొడి వేయడం వల్ల వాతంతో పాటు వాతం చేయకుండా ఉంటుంది అండి, దాంతోపాటు మనకి డైజెషన్కి కూడా చాలా మంచిది అండి. ఈ జున్ను మొత్తాన్ని కూడా మనం మీడియం ఫ్లేమ్ మీదే ఉడకనివ్వాలి అండి. ఈ విధంగా మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాల దాకా ఉడకనివ్వాలి అండి. ఒక 10 నిమిషాల తర్వాత మనం మధ్యలో అది ఉడికిందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి అండి. ఈ విధంగా మనం మధ్యలో ఒక స్పూన్ కానీ ఫోర్క్ కానీ పెట్టుకుని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అండి. ఇది మనకి ఇంకా ఉడకలేదు అండి, అందుకని ఒక్కసారి మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ ఉడకనివ్వాలి అండి. నేను ఇప్పుడు ఒక పావు గంట తర్వాత చెక్ చేసుకుంటున్నానండి. మనం తడి చేసుకున్న స్పూన్ని కానీ నైఫ్ కానీ ఫోర్క్ కానీ తీసుకుని ఈ విధంగా మనం గుచ్చితే మనకి ఏమీ అంటుకోకుండా ఉండాలి అండి. అలా ఉంటే కనుక మనకి జున్ను ఉడికిపోయినట్టేనండి. వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అండి. ఈ జున్ను అనేది వేడివేడిగా చాలా పల్చగా ఉంటుంది, ముక్క అనేది గట్టిగా ఉండదు ఏంటి. ఈ విధంగా మనం ఒక 2 అవర్స్ దాన్ని చల్లారనిచ్చిన తర్వాత చూసారా జున్ను అనేది గట్టిగా రెడీ అవుతుందండి. మనకి ఆవు పాలు కాబట్టి ఇది ఇలా ఉంది ఏంటి, అదే గేదె పాలతో జున్ను అయితే అది ఇంకా గట్టిగా ఉంటుందండి ముక్క అనేది. చూసారా మనకి ప్యాకెట్లో జున్ను పౌడర్ తెచ్చుకుని చేసుకుంటే మనకి ఈ టేస్ట్ రాదు ఏంటి. ఈ స్వచ్ఛమైన ఆవు పాలతో ఈ జున్ను అనేది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఏంటి. ఇంత ఆరోగ్యకరమైన జున్నుని మీరు కూడా ఒక్కసారి మేము చెప్పిన టిప్స్తో కొలతలతో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.